హలో అందరికీ. అందరు ఎలా ఉన్నారు? అయితే చాలా చాలా బాగున్నా. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, అక్క మీరు ఇన్ని డేస్ ఎందుకు వీడియో చేయలేదు, 7 మంత్స్ తర్వాత వీడియో చేస్తున్నా కదా, చాలామంది అయితే మెసేజ్ చేస్తున్నారు. సో దానికంటూ పర్టికులర్ రీజన్ అంటూ పెద్ద రీజన్ అంటూ ఏం లేదు. సో నాకు కొంచెం అన్ఈజీగా ఫీల్ అయ్యి నేనే వీడియోస్ ఇన్ని డేస్ చేయలేదు. సో ఎందుకు చేయలేదంటే, నేను యాక్చువల్గా మా విన్నుగాడు 5 మంత్స్ ఉన్నాడు. సో నేను ఇక డెహ్రాడూన్‌కి 5 మంత్స్ అప్పుడు నేను విన్నుని తీసుకొని ఇక్కడికి వచ్చిన కాబట్టి ఇంట్లో పని ఇంకా వాడిని చూసుకోవడం, సో నాకు అదే ఎక్కువ అయిపోతుంది హెవీగా వర్కు. సో అందువల్ల నేను వీడియోస్ అయితే చేయలేదు. అండ్ మళ్ళీ ఇంకా ఇక్కడ నేను మా హస్బెండ్ మా విన్నుయే కాబట్టి కొంచెం హెల్ప్ చేయడానికి కూడా వర్క్‌లో ఎవ్వరు ఉండేవాళ్ళు కాదు. తను డ్యూటీకి తను వెళ్ళిపోయేవాడు. ఇంకా నైట్ డ్యూటీస్ ఉంటే నైట్ డ్యూటీ వెళ్ళిపోయేవాడు. నేను ఇంకా మా బాబాయ్ ఇద్దరం ఉంటుండే కాబట్టి ఇంకా వీడియోస్ తీయడానికి నాకు కావాలి. అంటే నేను చాలా సార్లు అనుకున్నా వీడియోస్ తీయాలి కదా, చేసి ఆపేసాను కదా, నన్ను సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా గలీజ్ అనుకుంటారు అని నాకు అనిపించింది చాలా సార్లు. కానీ ఇప్పుడు నేను వీడియోస్ తీస్తూ ఉంటే వాడు ఇంకా చిన్నపిల్లాడు కదా, వాడిని చూసుకోవడానికి కూడా నాకు కొంచెం టైం సరిపోయేది కాదు. ఇంకా వాడిని చూస్తూ కూడా వీడియోస్ చేయాలంటే నాకు చాలా అన్‌ఈజీగా ఉండేది. కొన్ని వీడియోస్ అయితే నేను సేవ్ చేసుకున్నా, అంటే చేసి పెట్టుకున్నా. కానీ అరే అప్పుడు చేసిన వీడియోస్ ఇప్పుడు ఎందుకు పెట్టడం, ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే నేను ఎలా ఉన్నాను, నేను ఏం చేస్తున్నాను అనేది కూడా మీకు అర్థమవుతుంది అనేసి నేను ఇక ఆ వీడియోస్ కూడా ఏం పోస్ట్ చేయలేదు. ఇంకా ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఇప్పుడు ఎలా ఉన్నా అదే చేస్తున్నా. ఇప్పుడు మేము వచ్చిన మంత్ అయితే అప్పుడు జూన్ జూలైలో మేము ఇక్కడ 5 మంత్స్ అప్పుడు వాడిని తీసుకొని వచ్చినప్పుడు మొత్తం ఇంకా వర్షాకాలం, అప్పుడు కూడా కొంచెం చలి ఉండే. వర్షాకాలం అయితే చాలా ఘోరం. ఇంకా కొంచెం సెర్చ్ చేసి కూడా చూస్తే చూడండి, ఉత్తరాఖండ్ అంటేనే ఇంక మొత్తం వానకు అసలు చెప్పొద్దు. ఇక్కడ మా పక్కనే మొత్తం జంగల్లా ఉంటుంది కాబట్టి ఇంకా వర్షం పడితే మొత్తం మన్నంతా ఇలా జారడము అలా అయితే చాలా ఇబ్బంది ఉండే. మొత్తం ఇల్లంతా పదును పదును వస్తుండే, చాలా చలి పెడుతున్నప్పుడు. నెక్స్ట్ ఇంకా చలికాలంలో అయితే ఇంక అసలు మామూలుగా ఉండదు. మా విన్నుగానికి 3 ఇయర్స్ తోటి నేనైతే మొత్తం లోపల బట్టలు నేను అలానే వేసుకునేదాన్ని, అంత చలి పెడుతుండే. ఇంకా సాక్సులు ఇంకా చేతులకు గ్లౌజులు లేని మాత్రం అసలు బయటికి వెళ్ళడానికి కూడా రాదు, అంత చలి పెడుతుండే. మేము మార్కెట్కి వెళ్ళాలంటే కూడా కాదు, ఇంకా ఫోన్లోనే బుక్ చేస్తే 10 మినిట్స్ అలా వస్తాయి కదా బ్లింకిట్ అలాంటివి, దానిలో బుక్ చేసుకుంటుంటే అంత చలి పెడుతుండే. ఇంకా మా పక్కన ఇంకా మా పైన కొంతమంది ఇలా చెప్పి వెళ్ళేవాడు అనమాట. ఇట్లా ఒక్కతే ఉంటుంది, ఏమన్నా ఇబ్బందిగా ఉంటే ఫోన్ చేస్తుంది కిందికి రాండి అని. సో అప్పుడు నాకు హిందీ రాదు కాబట్టి ఎట్లనో అనిపించేది. 9 మంత్స్ ఇంట్లోనే ఉన్నా నేను, బయటికి అస్సలు వెళ్ళేదాన్ని కాదు అని మీరు అనుకోవచ్చు. 9 మంత్స్ ఇంట్లోనే ఉన్నావు, ఇప్పుడు అప్లోడ్ చేయొచ్చు కానీ 9 మంత్స్ ఇంట్లో ఉండడం అంటే ఇంకా వీడిని చూస్తూ ఇంట్లో పని చేసుకుంటూ అంటే వెళ్ళేదాన్ని. కానీ అంతగా కాదు. మా హస్బెండ్ వచ్చిన ఈవినింగ్ అయినా ఆ టైంలో వెళ్ళేదాన్ని. అందరూ పిలిచేవారు రా, అంటే నా పేరు హేమ కదా, రా హేమ బయటికి రా మాట్లాడదాం, అట్లా నీకు బయటికి వస్తూనే ఉంటేనే హిందీ వస్తుంది అట్లా అనేవారు. కానీ నాకే ఎందుకో రాబుద్ది కాకుంటుండే. అరే నాకు ఇంత కూడా రాదు హిందీ, వాళ్ళతో ఏం మాట్లాడతా నేను, వాళ్ళకి ఏం అర్థమవుతుంది నాకేం అర్థమవుతుంది అనిపించేది. వాళ్ళు నేను మాట్లాడితే కూడా ఎట్లా అంటే, మనం అన్న సపోజ్గా రా అన్నాం అనుకో, వాళ్ళ దాంట్లో ఆజావ్ అని బోల్తా, అదే హిందీలో చెప్తారు కదా, నేను ఆజావ్ అని అంటే వాళ్ళు ఇంకా ఆదానికి కూడా నవ్వేవాళ్ళు. నేను కరెక్టే చెప్పేదాన్ని ప్రొనౌన్సియేషన్, కానీ వాళ్ళు అయినా కూడా కొంచెం ఎక్కిరించినట్టు మాట్లాడడం అలా చేసిరు. సో ఇప్పుడు నాకు ఇప్పుడు హిందీ వస్తుంది 50% అర్థమవుతుంది మొత్తం. సో 50% వస్తుంది కాబట్టి ఇప్పుడు వాళ్ళతో వెళ్ళడం, కొంచెం మాట్లాడడం, ఏమైనా పార్టీస్ ఇట్లా ఏమన్నా అయినప్పుడు వాళ్ళతో వెళ్ళి మాట్లాడుతున్నాం కాబట్టి వాళ్ళు నన్ను ఇప్పుడు అలా అనడం లేదు. ఇప్పుడు కొత్త ఎవరైతే వస్తారో తెలుగు వాళ్ళు సేమ్ ఇదే ఉంటుంది. ఇక్కడ తెలుగు వాళ్ళు అయితే వెళ్ళరు, ఒక్కరున్నారు జేసీఓస్ పైన ఉంటారు వాళ్ళు. సో నేను అక్కడికి అంత చాలా దూరం ఉంటుంది, అంత దూరం వెళ్ళలేను కాబట్టి ఇక్కడ వీళ్ళతోనే ఇంకా సరిపోతా. వీడిని తీసుకొని వెళ్ళిందంటే వాడు ఇంకా నా పైనే ఉంటాడు. 9 మంత్స్ ఇంట్లోనే ఉన్న, బయటికి వెళ్ళలేదు కదా, వీడు నాకే ఎక్కువ అలవాటు అయిపోయింది అనమాట. వాళ్ళ దగ్గరికి ఇంకా అసలు ఇప్పుడు వెళ్ళినా కూడా వెళ్ళాడు. సో ఇప్పుడు కొంచెం అందరితో కలవడం అట్లా చేస్తున్నా నేను కూడా. వాడు కూడా ఇంకా కొంచెం కింద వదిలితే ఇంకా కాలు వచ్చినాయి కాబట్టి వాడు కూడా పార్కులోకి వెళ్తే ఆడుకోవడం అలాంటివన్నీ చేస్తాడు. మా బ్యాక్ సైడ్ ఒక పాప ఉంటుంది, ఆ పాపతో ఆడుకోవడం అలాంటివి అయితే చేస్తాడు ఇంకా మా విన్నుగాడు ఇప్పుడు. ఇంకా మా విన్నునైతే ఇక్కడ తీసుకొని వచ్చినాం కదా 5 మంత్స్ అప్పుడు, ట్రైన్లో ఎలా ఉండేదంటే వాడు అప్పుడు చిన్నగా ఉన్నాడు కదా, కొంచెం ఇంకా ఎక్కువ అల్లరి అలా ఏం ఉండేది కాదు. వాడు ట్రైన్ ఊగే కొద్దీ ఊగే కొద్దీ ఇంకా వాడు పడుకుంటుండే బాగా ఒక 3-4 అవర్స్ అట్లనే పడుకుండే, ఆకలి కూడా కాకుంటుండే కదా, అట్లనే పడుకుంటుండే. ఇప్పుడు మేము వాడు 9 మంత్స్ కొంచెం ఎమర్జెన్సీ అప్పుడు పోయిన మధ్యలో, కొంచెం అది చెప్పే విషయం కాదు కానీ 9 మంత్స్లో అప్పుడు మేము వెళ్ళినప్పుడు, అప్పుడు ఎలా అంటే ఎమర్జెన్సీ ఫ్లైట్కి వెళ్ళిపోయినాం మేము. ఫస్ట్ టైం అప్పుడే ఇక ఫ్లైట్ ఎక్కడం. సో అప్పుడు కూడా మేము ఇంకా ఫుడ్ తినకుండా మరీ వెళ్ళిపోయినాం. అప్పుడు మా విన్నుగాడు కూడా
మాతో ఇంకా కోఆపరేట్ చేసిండు, మంచిగానే ఉన్నాడు. ఫుడ్ లేకపోయినా వాడు ఇంకా నా పాలతో అదే నా పాలు ఇంకా తాగుతాడు. నా పాలతో వెళ్ళిపోయినాం. నెక్స్ట్ మళ్ళీ ట్రైన్లో వెళ్ళినప్పుడు జనవరిలో ఆ టైంలో అయితే సుక్కలు చూపించిండు అసలు. ఒక్కతోన ఉండడు, వాక్ చేస్తాడంట. ఇంకా కాళ్ళు వచ్చిన వాటి నేను ఇంకా ఉరుకులాడుతున్నట్టు చేస్తున్నాడు. ఇంకా వాళ్ళ డాడీ వానెనకనే తిరుగులాడడం పిల్లల్ని. మన ఇంకా టీచింగ్ స్టార్ట్ అయింది కాబట్టి ఎవరిని పడితే వాళ్ళని కోరకడం అలా చేస్తున్నాడు మొత్తం. ఇక 5 మంత్స్ అప్పుడు మా మిన్నుని తీసుకొని వచ్చిన కదా, అంతగా ఏం సతాయించకుంటుండే, అలా ఏం ఉండకుంటుండే. కానీ నాకే ఇంకా వాడు చూస్తూ ఉండాలి కదా, కొంచెం చలిగా ఉంది, ఇంకా వర్షాకాలం కాబట్టి ఎక్కువ కరెంటు కూడా ఉండేది కాదు. ఇంకా మేము కొత్తగా కాబట్టి మా దగ్గర ఇన్వర్టర్ అలా ఏం లేవు. ఇక్కడ సైడ్ అందరి దగ్గర ఉన్నాయి. లైటింగ్ అలా చాలా ప్రాబ్లం ఉంటుండే. మార్నింగ్ కరెంట్ ఉంది అని అనుకుంటే ఇంకా నైట్ టైం ఒక 3-4 అవర్స్ కరెంట్ పోవడం అలా ఉంటుంది. ఎందుకంటే ఇదంతా జంగల్ కాబట్టి ఇంక ఒక్కతోన వైర్ పోయిందంటే మొత్తం పోవాల్సిందే. ఈ జనరేటర్ కూడా అంతే, వీళ్ళ దగ్గర ఉన్నది ఒక 3-4 అవర్స్ పనిచేస్తుంది, తర్వాత వేస్టే వీళ్ళది కూడా. ఇక్కడ ఉన్న చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని చాలామంది అయితే ఉంటారు. ఇప్పటికి ఇక్కడ డెలివరీ చేసుకొని ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ అంతగా మనము ధైర్యం చేయలేం కదా, మన సైడ్ ఇంకా తెలుగు అంటేనే కొంచెం పాత అదేమంటారు పాటిస్తాం. ఇక్కడ హిందీ వాళ్ళైతే అట్లా ఏమి ఉండదు. వాళ్ళది వాళ్ళే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ నుండి కూడా చూసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు రీసెంట్గానే మా ఇంటి దగ్గర కూడా, మా ఇంటి పక్కన అదే బిల్డింగ్లో ఆమె కూడా డెలివరీ అయింది, పాప పుట్టింది. ఆమె ఇక్కడే ఉంటుంది, ఇక్కడనే చూసుకుంటుంటుంది. నేనే ఆలోచించి 5 మంత్స్ మా మమ్మీ వాళ్ళ ఇంటి నుంచి ఉండి ఇక్కడికైతే వచ్చిన. నేను సామాన్ సెట్ చేసుకోవడం అలా చాలా ఇబ్బంది ఉండి, ఇక్కడ మా మామ మా అత్త వాళ్ళు ఉన్న వల్ల కొంచెం సేఫ్ అయింది. ఎందుకంటే వాళ్ళు మేము ఊరికి వెళ్ళి వచ్చినప్పుడు కొంచెం మొత్తం ఇల్లు గలీజ్ అయితే వాళ్ళు రావడం, మాకు కొంచెం హెల్ప్ చేయడం అలా ఉండదు. ఒకరికి ఇంకా ఒకరం కాబట్టి వాళ్ళు వీక్ వస్తుండే, లేకపోతే మధ్యలో వీక్లో 2-3 టైమ్స్ వస్తుండే మా అత్త. ఇంకా ఆమె స్కూటీ వచ్చు బెనిఫిట్ కాబట్టి ఇంకా ఆమె ఇక్కడికి వస్తుండే. ఇక్కడ నేను మా హస్బెండ్ ఉండి ఇంకా మా బాబుయే కాబట్టి ఇన్ని డేస్ వీడియోస్ చేయలేదు కదా. ఒకవేళ ఇప్పుడు మా అమ్మనో ఎవరో ఒకరు ఇక్కడికి వచ్చి ఉంటే వాడిని చూస్తూ ఉన్నారు, కొంచెం ఒక 1/2 అవర్ 1 అవర్ కేటాయించి వీడియోస్ చేసి పెడదాం అలా అనుకుంటే ఎడిటింగ్కి నాకు చాలా టైం పట్టేది. సో ఇంకా అంతసేపు కూడా నాకు ఫోన్ చూడడం అంతగా ఇష్టం లేదు. సో మొత్తం ఐస్ అంతా బ్లాక్ అయిపోయేవి అప్పుడు వీడియోస్ చేసేటప్పుడు. ఇప్పుడైతే మధ్యలో కొంచెం మంచిగానే అయ్యింటి. మళ్ళీ ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేసిన కాబట్టి హెవీ అంత ఏం అనిపించదు, ఎందుకంటే నాకు ఇంకా కొంచెం ఎడిటింగ్ అయితే వచ్చు కాబట్టి సరిపోయింది. సో నేను డెలివరీ అయినాక మా మమ్మీ వద్దు అన్న కూడా నేను వీడియోస్ చేసేదాన్ని. కొంచెం బాలింతనం అంటారు కదా, అది పాటించు ఎక్కువగా, ఈ వీడియోస్కి తర్వాత చేద్దాం అంటారు. నేను అట్లా పాటించుకుంటూ వీడిని చూస్తూ మళ్ళీ నేను వీడియోస్ చేసుకునేదాన్ని. మంచిగా కొంచెం రీచ్ అంటే అంత రీచ్ కాదు, 400+ అట్లా సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వాచ్ టైం కింద ఉండే. కానీ ఇంకా ఏమంటారు ఇక్కడికి వద్దాము అని ఇంకా ఫిక్స్ అయిన తర్వాత మొత్తం వాచ్ టైం పోయింది. సబ్స్క్రైబర్స్ అలానే ఉండరు కానీ వాచ్ టైం మొత్తం తగ్గిపోయింది. కానీ చాలా కష్టపడ్డాను వాచ్ టైం కూడా రావడానికి, కానీ మొత్తం డౌన్ అయిపోయింది. సో ఇప్పుడు ఇంకా నాకు 500 అయితే అయ్యారు కదా, నేనైతే చాలా సంతోషంగా ఉన్నా. సక్సెస్ అయితే కాదు అది, కానీ సక్సెస్ అయితే 500 నుంచే కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలానే నన్ను ఇంకా మంచి వీడియోతో అయితే నేను మీ ముందుకు వస్తాను, నన్ను ఇలానే సపోర్ట్ చేయండి. సో వీడియోస్ ఆపినందుకు కూడా నాకు ఎలానో అనిపించింది. అరే అప్పుడు స్టార్ట్ చేసిన కదా, ఇంకా కొంచెం అలానే నేను ఆపకుండా కంటిన్యూ చేసింటే కొంచెమన్నా నాకు రీచ్ వచ్చేదేమో, మనీ అని అరే పక్కకు పెడితే కొంచెం మౌంటైజేషన్ కూడా కొంచెం దగ్గర వచ్చేదేమో, వాచ్ టైం కూడా వచ్చేదేమో అని కొన్నిసార్లు నాకే అనిపిస్తుంది. ఇంకా గతం అయిపోయింది కదా అనేసి నేను ఇంకా వదిలేసా. ఇప్పటి నుంచి ఏం చేయాలి ఏంది అనేది కంటెంట్ కూడా చేయాలి అని అలా ఏం లేదు. కంటెంట్ ఏంటంటే ఇంకా నార్మల్ డైలీ బ్లాగ్సే. ఇంకా ఆర్మీ లైఫ్ ఏమన్నా డౌట్స్ ఉన్నా ఏమున్నా కంపల్సరీ నేను చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. నాకు తెలిసినంత వరకు అయితే ఆర్మీ కంటే ఇంకా కొంతమందికి అయితే డౌట్స్ ఉంటాయి, కొంతమంది ఇంటికాడనే ఉండగా, నేను కూడా ఇంటికాడనే ఉండొచ్చేదాన్నే. ఇప్పుడైతే తీసుకొచ్చాను మా హస్బెండ్, తర్వాత అయితే నేను అదే అంతకు ముందైతే ఇంటి దగ్గరే ఉన్నా కాబట్టి నేను ఇలా ఉన్నా, నేను ఏం ఫేస్ చేసిన అనేది కూడా రాబోయే వీడియోలో నేను కూడా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. కానీ ఇక్కడ అతను ఉండి నేను ఇంటికాడ ఉన్నప్పుడు కూడా నాకు చాలా అన్ఈజీగా ఉండే. అట్లా చాలామంది అయితే ఉండింటారు ఇంటి దగ్గరనే. ఏం చేస్తాం, ఇంకా ఆర్మీ అంటేనే అలా ఉండాలి కదా. నేను ఇంకా అక్కడికి వెళ్ళడం అలా జరుగుతుంది. మేము యాక్చువల్గా చెప్పాలంటే మేము అదే ఏమంటారు, మేము బాక్సెస్ అన్నీ ఫిల్ చేసినవన్నీ ఇక్కడికి రాలేదు. మేము వచ్చిన వారానికైతే మా బాక్సెస్ వచ్చినాయి. అంటే బాక్సెస్ అంటే మేము తెచ్చుకున్న సామాను కానీ బట్టలు మా దగ్గర ఉన్నాయి, సామాన్ ఇంకా ఇంట్లో మొత్తం వీక్ తర్వాత వచ్చినాయి. మేము ఇంకా మా అత్త వాళ్ళ దగ్గర నేను 1 వీక్ ఉన్నా. ఇంకా మా హస్బెండ్ 3 డేస్ అక్కడ ఉండి ఇంకా అతనిది డ్యూటీ స్టార్ట్ అయిందని ఇక్కడ వచ్చేసిండు. నేను అక్కడే ఉన్నా 1 వీక్. ఇంకా 1 వీక్ అయిన తర్వాత నాకు అక్కడ ఇంకా కొంచెం ఇతను ఇక్కడ ఉన్నాడు, ఇంకా ఇంటికాడ అలవాటు అయిపోయి వచ్చింది కాబట్టి ఎవరింటికాడ అంతగా ఉండబుద్ధి కాదు. ఇంకా సో సామాన్ అయితే వచ్చేసింది. అప్పటికి 1 వీక్ అయిన తర్వాత నేను ఇక్కడికి వచ్చి కొంచెం అంతా సెట్ చేసుకొని ఇంట్లో కొంచెం పాలు అవన్నీ పొంగించుకున్న తర్వాత మేము మొత్తం
సెట్ చేసినాం అనమాట ఇంట్లో రూమ్లా కొంచెం. అప్పటికి ఇంకా వర్షాలు పడుతున్నాయి. ఏ టైంలో వర్షం పడేది కూడా తెలియదు అసలు. ఇంకా నైట్ టైం అయితే డ్యూటీలు పడ్డప్పుడు మా హస్బెండ్కి నైట్ డ్యూటీ, ఇంకా నేను మా విన్నయ్య పడుకుంటుంటాం కాబట్టి చాలా ఇంకా నాకు నిద్ర పట్టేది కాదు, కొంచెం కొత్త కొత్త కాబట్టి చాలా భయపడిపోయేదాన్ని. ఇంకా కామెంట్స్లో అడిగారు కదా మీ బాబు పేరు ఏం పేరు అని. పూర్తి పేరు అయితే విజ్ఞాన్ రెడ్డి, ఇంకా మేమందరం ఇంకా విన్ను విన్ను అని పిలుస్తాం. విజ్ఞాన్ రెడ్డి ఇంకా కొంచెం గణేష్ కదా, గణేష్ పేరు అనేసి నాకు కొంచెం విజ్ఞాన్ అని పెట్టుకోవాలనిపించింది. అంటే ఆ నేమ్ వచ్చిందనమాట. సో ఇది వినాయకుడికి కూడా వస్తుంది కదా, నాకు ఎట్లనో ఇష్టం కాబట్టి ఇంకా విజ్ఞాన్ అని పెట్టేసిన. సో నాకు ఇష్టపడి నేను మా విన్నుకైతే ఆ పేరు పెట్టుకున్నా. మా విన్ను గాని పేరు ఎట్లుందో కామెంట్ చేయండి. సో ఇది నేను 7 మంత్స్ తర్వాత వీడియోస్ చేయడము ఇది మ్యాటర్ అనమాట. ఇంకా మా విన్నుగాడు చిన్నగా ఉన్నాడు కాబట్టి చేయలేదు. ఇప్పటి నుంచి అయితే డైలీ పెడతాను వీడియోస్ అయితే, కంపల్సరీ చూడండి అందరూ. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. ఇంకా ఇక్కడ సైడ్ ఏమేమి ఉంటాయి, కొన్ని న్యూ ప్లేసెస్ ఏముంటాయి ఉత్తరాఖండ్ అంటే మన సైడ్ వాళ్ళు ఎవరు ఎక్కువ తెలియదు కాబట్టి ఎలా ఉంటాయి ప్లేసెస్ ఏముంటాయి, సో మేము ఏమేమి చేస్తాం, ఆర్మీ లైఫ్ ఎలా ఉంటుంది, సో అన్నీ నేను చూపిస్తాను. సో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. ప్రతి ఒక్క లైక్ అంటే కొట్టమని అలా అని ఏం లేదు. ఇప్పటి నుంచి అయితే డైలీ పెడతా వీడియోస్, ఎక్కడ స్కిప్ చేయకుండా కంపల్సరీ చూడడానికి అయితే ట్రై చేయండి. సో ఈ వీడియో ఇంతే అనమాట. సో బాయ్ బాయ్.